ఓం శాంతి. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. నిజమైన అంతర్గత సంపదలు ఎలా సాధించాలి అనేదానికి సంబంధించిన ఒక లోతైన విశ్లేషణను మనం కలిసి చూద్దాం. ఈ విశ్లేషణ మొదలవ్వడమే మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో. అదేంటంటే, మనం నిజంగా సంపన్నులమా? ఇక్కడ సంపదంటే డబ్బు, ఆస్తులు కాదండోయ్. మన దృష్టిని భౌతిక వస్తువుల నుంచి మన అంతర్గత శాంతి, సంతోషం వైపు మళ్లిస్తోంది ఈ ప్రశ్న. సరే, అయితే మనం ఈ ప్రయాణాన్ని ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు ఆత్మిక సంపద అంటే ఏంటో తెలుసుకుందాం. అక్కడి నుంచి మొదలుపెట్టి చివరికి యువతకు ఇచ్చిన ఒక స్ఫూర్తిదాయకమైన పిలుపుతో ముగిద్దాం. సరే, మొదటి అడుగుగా ఆత్మికంగా సంపన్నులుగా ఉండటమంటే అసలు దాని అర్థమేంటో స్పష్టంగా తెలుసుకుందాం. చూడండి, ఈ సంపదను గుర్తించడానికి కొలమానం మన దగ్గరున్న వస్తువులు కాదన్మాట. అసలైన సంపన్నులు ఎవరంటే వాళ్లు ఎప్పుడూ లోపల నుంచి తృప్తిగా, సంతోషంగా ఉంటారు. వాళ్లలో ఎప్పుడూ ఒక పరిపూర్ణత, ఒక నిండుదనం కనిపిస్తూ ఉంటుంది. మరి ప్రశ్నేంటంటే, ఈ అంతర్గత సంపదను ఎలా పోగు చేసుకోవాలి? దీనికోసం ఎప్పటికీ తరగని ఒక 5 దివ్యమైన ఖజానాల గురించి ఇక్కడ ప్రస్తావించారు. అవేంటంటే జ్ఞానం, యోగం, ధారణలు, సేవ మరియు సంబంధ సంపర్కాలు. ఇవి మన ఆధ్యాత్మిక జీవితానికి 5 మూల స్తంభాలలాంటివే. వీటిలో ప్రతి ఒక్కటి మనకొక విభిన్నమైన శక్తిని, ఫలితాన్ని అందిస్తుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రతి ఖజానా మనకొక అద్భుతమైన బహుమతినిస్తుంది. ఉదాహరణకి చూడండి, జ్ఞానం మనల్ని చిన్న చిన్న బాధల నుంచి బయటపడేస్తే, సేవ మనకు డబ్బుతో కొనలేని నిజమైన ఆనందాన్నిస్తుంది. యోగం మనోబలాన్నిస్తుంది. అలాగే మంచి సంబంధాలు మన పుణ్యఫలాన్ని పెంచుతాయి. అంటే ప్రతిదీ మన జీవితాన్ని మెరుగుపరిచేదే. సరే, ఇప్పుడు తర్వాతి అంశానికి వద్దాం. ఇది చాలా ముఖ్యం. జీవితంలో ఒక పెద్ద లక్ష్యం పెట్టుకోవడం చాలా మంచిదే, కాని అంత మాత్రాన సరిపోదు కదా. మన రోజువారీ అలవాట్లు, మన ప్రవర్తన కూడా ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడ చెప్పే కీలకమైన విషయం ఇదే. మన లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో, మన లక్షణాలు అంటే మన రోజువారీ చేతలు కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. ఈ రెండూ సమానంగా ఉండాలి. రెండింటి మధ్య ఏమాత్రం తేడా ఉండకూడదు. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. చాలాసార్లు మనం ఏమనుకుంటాం? ఎప్పుడో అవుతుందిలే, భవిష్యత్తులో నేనలా తయారవుతాను అని వాయిదా వేస్తూ ఉంటాం. కాని ఈ ఆలోచనా విధానంలో ఒక భ్రమ ఉంది. మనం ఎప్పుడో అనే ఆలోచనను వదిలేసి, ఇప్పుడే నేను అవుతున్నాను, ఇప్పుడే చెయ్యాలి అనే శక్తివంతమైన ఆలోచనను అలవాటు చేసుకోవాలని ఈ ప్రసంగం మనల్ని హెచ్చరిస్తుంది. అయితే ఈ ప్రయాణంలో మనందర్నీ ఆపేసే ఒక పెద్ద అడ్డంకి ఉంది. విచిత్రమేంటంటే, అది ఒకే ఒక పదంలో దాగి ఉంది. అదే నేను. ఈ స్లైడ్ మనలో జరిగే అంతర్గత పోరాటాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు దేహాభిమానం అంటే నేను ఈ శరీరం అనే అహంకారం, మరోవైపు స్వమానం అంటే నేను ఒక ఆత్మను అనే ఆత్మగౌరవం. ఈ రెండింటి మధ్య సరైన దాన్ని ఎంచుకోవడమే అసలైన సవాలు. దీనికి పరిష్కారం కూడా చెప్పారు. చాలా సులభంగా అనిపిస్తుంది, కాని చాలా శక్తివంతమైనది. ఎప్పుడైతే మనస్సులో అహంకారంతో నేను అనే పదం వస్తుందో, వెంటనే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అసలు నేను ఎవరు? నేను ఎలాంటి ఆత్మను అని. ఇలా చేయడం వల్ల ఆ అహంకారం వెంటనే ఆత్మస్పృహగా మారిపోతుంది. ఇక ఈ ప్రసంగం చివరికొస్తున్న కొద్దీ ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి ఒక చాలా శక్తివంతమైన సందేశం, ఒక సవాలు కూడా విసిరారు. యువతకు వాళ్ల నిజస్వరూపాన్ని గుర్తుచేస్తున్నారు. వాళ్ళు విజయీరత్నాలు అని, అంటే విజయం సాధించడం వాళ్ల జన్మహక్కని. వాళ్లు సమస్యలను సృష్టించేవాళ్లు కారు, సమస్యలకు పరిష్కారాలను చూపే స్వరూపాలు. ఆ తరువాత వాళ్ల ముందు ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మకమైన సవాలు పెట్టారు. అదే ఈ సంఖ్య. మరి ఆ సవాలు ఏంటి? ప్రతి ఒక్క యువకుడు తమలాగే మంచి గుణాలున్న మరో 10 మంది ఆత్మలను తయారుచేసి తీసుకురావాలి. తమ వ్యక్తిగత ఉదాహరణతో, కృషితో ఈ ప్రపంచంలో ఒక సానుకూల మార్పును తీసుకురావాలి. ఇక ముగింపులో ఒక చాలా ముఖ్యమైన బోధన ఉంది. జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, దాన్ని అధిగమించాలంటే ఒక్క క్షణంలో మనం ఆ పరిస్థితికి అతీతంగా
ఒక సాక్షిదృష్టగా మారిపోగలగాలి. అంటే దాన్ని దూరం నుంచి గమనించే వ్యక్తిగా మారాలి. చిట్టచివరి అంతిమ అభ్యాసం ఇదే. జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇది నాకెందుకు జరిగింది, ఇప్పుడు ఎలా అని మదలపడటం ఆపేయాలి. ఆ ఆలోచనలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా పెట్టి మన అత్యున్నతమైన ప్రశాంతమైన ఆత్మస్థితిలో స్థిరంగా నిలబడాలి. అంతే.